నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో ఎన్నికలకు సంబంధించి సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక కసరత్తులో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణకు సంబంధించి విజయం సాధించి పెద్ద ఎత్తున ఊపు మీద ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా మరలా పునఃప్రారంభించాలి తన రాజకీయ ఆహ్వానం అనేటటువంటి నేపథ్యంలో అడుగులు వేస్తున్న పరిస్థితి. అసలు ఏపీలో కాంగ్రెస్కు మరలా అవకాశం ఇస్తారా ప్రజానీకం? ఒకవేళ ఇస్తే ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాబట్టి జగన్ బలంగా ఉంటే కాంగ్రెస్కి అవకాశం లేదు. జగన్ను బలహీనపరచడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయోగాలు పడే పరిస్థితి ఉంది. అసలు కాంగ్రెస్కు ఏపీలో ప్రజానీకం మరోసారి అవకాశం ఇస్తారా? ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు మహమ్మద్ కలీం గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. కలీం గారు, ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్కు మరలా పునరుజ్జీవం జరుగుతుంది అంటారా? దీనికి ఏం చెప్పుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనం ఏర్పడింది. ఆ తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించటం, వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ వైపుకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి క్షణంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఆంధ్ర రాష్ట్రంలో పుంజుకోవటం, ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోయాయి. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు ఉండి పార్టీలో అనేక పదవులు అనుభవించి అనేక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ రోజున ఆ పార్టీని విడిచిపెట్టేసి ఇతర పార్టీల్లో కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీలు అయితే ఎవరైతే తన రాజకీయ జీవితం కాంగ్రెస్ నుండి ప్రారంభించి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో ఆ నాయకులు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళటం, మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ వైపుకి వెళ్ళటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన కుమారుడు ఏర్పడినటువంటి పార్టీ ఏదైనా ఉందో అంటే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీలోకి వెళ్ళటం, ఇలా జరిగిపోయిన ఈ తరుణంలో మరి 2 ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో కూడా దాదాపు 3 నుండి 4% లేదా 5% వరకే ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో మిగిలిపోయింది. ఎవరైతే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారో వాళ్ళే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళే ఉన్నారు. ఈ తరుణంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపు 51% ఓటింగ్తో రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చూస్తే మరి 35 నుండి 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 పార్టీలను తట్టుకొని మరలా పునర్జీవం ఏర్పడాలి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంతకాలం అవసరం. ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ మరి తిరుపతి సభలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014లో ప్రధానమంత్రి కాలేదు, అప్పటికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫు నుండి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆ తర్వాత ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు తిరుపతి వెంకన్న సాక్షిగా వాళ్ళు ఆ రోజున ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పేసి చెప్పటం, ఆ ప్రత్యేక హోదా మరి ఆ తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కానివ్వండి, మరి దాని తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఈ 2 కూడా ప్రత్యేక హోదాని సాధించలేకపోయినప్పుడు ప్రత్యేక హోదా కావాలి అనుకునే వాళ్లకు కాంగ్రెస్ వైపు ఒక ఆశాకిరణం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రత్యేక హోదా కోరుకునేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదానే సంజీవి అని భావిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూపు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతంగా లేదు కాబట్టి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మరి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులను తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రయోగం చేసినా కూడా చాలా తక్కువ కాలం ఎన్నికలకు ఉంది కాబట్టి మరి ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తారా అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 1, 2 2 ప్రభుత్వాలు కూడా మైనారిటీల పట్ల మైనారిటీ వ్యతిరేక అంశాల మీద ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిందో ఆ అన్ని అంశాలను కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా
ఏకగ్రీవంగా వాటికి మద్దతు ఇస్తూ వచ్చాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టిన ప్రతి బిల్లుకు వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వటం జరిగింది. ఈ ముస్లిం వ్యతిరేక బిల్లులే కాకుండా దానికి తోడుగా కొన్ని వివాదాస్పద బిల్లులు, ఏది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బిల్లులు కానివ్వండి, ఇటువంటి బిల్లులు కూడా మరి మన రాష్ట్రం నుండి 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 25 + 11 36 మంది కూడా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఎన్డీఏలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్య పక్షాలు కానప్పటికీ కూడా మరి వివాదాస్పద అంశాలకు సంబంధించిన బిల్లులకు సైతం ఇరు పార్టీలు మద్దతు ఇవ్వటం పైన ఇటు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, భారతదేశంలో ఒకే రాష్ట్రానికి చెందిన ఈ రెండు పార్టీలు కూడా ఒకవైపు ఈ పార్టీ ఉంటే మరోవైపు మరో పార్టీ ఉండిద్ది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకే కూటమికి మద్దతు ఇవ్వటం, ఆ కూటమిలో ఇరు పార్టీలు కూడా భాగస్వామ్య పక్షంగా ఉండకపోవటం, వీటన్నిటిని కూడా రాజకీయ మేధావులు చాలా నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ప్రతి విషయానికి కేంద్రం వీళ్ళకి మద్దతు అడగకపోయినా వాళ్ళు మద్దతు అడగక ముందే వీళ్ళు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వీళ్ళందరూ కూడా బీజేపీ సభ్యులులాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ముస్లింలకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఇటు టీడీపీకి కానివ్వండి 2019 ఎన్నికల్లో, అటు వైసీపీకి కానివ్వండి ఓటేసినటువంటి ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా వేసినటువంటి ఓటు, మరి మైనార్టీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఈ దళిత మైనార్టీ వర్గాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వేసినటువంటి ఓటు, ఆ ఓటుతో గెలిచినటువంటి ఈ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళు వెళ్ళేసి చట్టసభల్లో, అక్కడ రాజ్యసభలో కానివ్వండి, అదేవిధంగా లోక్సభలో కానివ్వండి బీజేపీకి మద్దతు ఇవ్వటం వీళ్ళందరూ కూడా చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలకి మనం ఓటేస్తే, బీజేపీ వ్యతిరేకంగా వైసీపీకి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి ఓటేస్తే మరలా వీరు బీజేపీకి అనుకూలంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఓటు ఎలా చేయకుండా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. ఆ తరుణంలో వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు కానివ్వండి, అదేవిధంగా దళిత వర్గాలకు కానివ్వండి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతంగా లేనప్పుడు మరి ఏం చేయాలి, మరి మా యొక్క ఓటు వేస్ట్ కాకుండా మేము ఏం నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మరి ముస్లిం వర్గాల్లో నుండి అనేక సంఘాల వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ తరుణంలో బలోపేతం అయితే సంతోషకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా అయితే కాలం లేదు కాబట్టి అంత తొందరగా రాజకీయం పుంజుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా చాలా తక్కువగా ఉందండి. ఏపీలో అసలు నాయకత్వ లోపం అనేటటువంటిది ప్రధానంగా ఉంది. అంటే ఓట్లు అనేటటువంటివి మొత్తం కూడా ఎప్పుడైతే వైసీపీ ఏర్పడిందో వైసీపీకే టర్న్ అయినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ఓటింగ్ మొత్తం. మరి నాయకత్వం కూడా కనీసం లేని పరిస్థితి. నాయకత్వాన్ని ఎలా డెవలప్ చేసుకునే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం పాత తరం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మళ్ళా తెరపైకి వస్తే కాంగ్రెస్ బలపడుతుందా, లేదంటే కొత్త నాయకత్వాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇప్పుడు నాయకత్వం అనేది ఇప్పటికిప్పుడు మార్చితే పార్టీ బలోపేతం అవటం అనేది చాలా వరకు జరిగే పని కాదండి. ఎందుకంటే కాలం చాలా, ఎన్నికలకి 3 నెలల కాలమే మిగిలి ఉంది. ఈ 3 నెలల కాలంలో 100 రోజుల్లో అలావుద్దీన్ అద్భుత దీపంలాగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జనం మారాలి అంటే వాళ్ళకు బలమైనటువంటి ఆకాంక్ష ఉండాలి. అప్పటికప్పుడు మారాలంటే బలమైనటువంటి ఆకాంక్ష ఇక్కడ రెండే కనబడతా ఉంది. ఒకటి ప్రత్యేక హోదా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అదే అంశం మీద మేము మొట్టమొదటి సంతకం చేస్తాము. ఆంధ్ర రాష్ట్రానికి మేము చేసినటువంటి ఏదైతే రాష్ట్ర విభజన చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకునేందుకు, మళ్ళీ పార్టీ ఇక్కడ బలోపేతం అయ్యేందుకు మేము అధికారంలో వస్తే 2024 ఎన్నికల్లో మొట్టమొదట చేసేటువంటి అంశం ప్రత్యేక హోదా అంటూ ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ వర్గాల నుండి చూస్తూ ఉంటే ఇప్పుడు యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ కానివ్వండి, లేకపోతే 1995 వక్ఫ్ యాక్ట్లో 2013 సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని దాన్ని కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎన్నికలకు ముందు వాళ్ళకి ఏదో ఒకటి వివాదాస్పదమైనటువంటి అంశం కావాలా, అమ్ముల పదిలో నుండి ఎన్నికల అస్త్రాలు తీస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దాకా రామ మందిరం, ఆ తర్వాతనేమో త్రిపుల్ తిలాకు,
ఆ తర్వాతనేమో ఆర్టికల్ 370 అని చెప్పేసి తీసుకుని వచ్చారు. రామ మందిరం నిర్మాణం అనే ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా వినియోగించబోతున్నారు భారతీయ జనతా పార్టీ. మరి రామ మందిర నిర్మాణం అనేది ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం నుండి వచ్చిన తీర్పు నుండి వచ్చినటువంటి అంశం. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఆ తీర్పు ఏదైతే ఉందో న్యాయస్థాన తీర్పు, ఆ తీర్పును యావత్తు ముస్లిం సమాజం గౌరవించి ఏ రోజైతే తీర్పు వచ్చిందో ఆ రోజే అంశాన్ని మర్చిపోయారు. ముస్లిం సమాజంలో మీరందరూ గమనిస్తున్నారో లేదో, రామ జన్మభూమి బాబ్రీ మసీదు అంశం ఏదైతే వివాదాస్పద అంశం ఉందో తీర్పుకు ముందే ఆ ఒక అంశం హిందూ ముస్లిం అంశంగా ఉంది. ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు దగ్గర నుండి జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ముస్లింలు వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేయటం కానీ, వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వటం కానీ ఎక్కడ లేదు. అదే రోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి ఆ రోజే మర్చిపోయారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. ఆర్టికల్ 370 వల్ల భారతదేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకు కూడా జరిగే కీడు లేదు, మేలు లేదు. అది కేవలం కశ్మీర్కి సంబంధించినటువంటి అంశం. అది వాళ్ళ స్వయం ప్రతిపత్తి, ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తి. ఏది వలసదారులు స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వాళ్ళు చేసినటువంటి చట్టం. ఆ చట్టం ఎవరు చేశారు? దేశ స్వతంత్రానికి ముందు 1927లో కశ్మీర్ సంస్థానం మహారాజు గారు హరి సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన చట్టం. అది ముస్లింలు చేసిన చట్టం కాదు. అది 1927లో అంటే దేశ స్వతంత్రానికి 20 సంవత్సరాల ముందు చేసినటువంటి చట్టం అది. ఎందుకంటే ఆ టైంలో అనేక వలసదారులు కశ్మీర్కి రావటం, అక్కడ నివాసం ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఉంటే, ముఖ్యంగా పంజాబ్ నుండి వలసదారులు ఎక్కువగా కశ్మీర్కి వస్తూ ఉంటే ఆ వలసదారులను ఆపివేయటం కోసం, వలసదారులుగా మీరు రావచ్చు కానీ స్థిర నివాసం ఇక్కడ ఏర్పరచుకోవడానికి లేదు అనేటువంటి చట్టాన్ని రాజా హరి సింగ్ చేశారు. అది ఆ రాజా హరి సింగ్ చేసినటువంటి చట్టం ఆ రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు 371 ఉంది, అది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది. అలానే కాశ్మీర్కి కూడా 370 ఆర్టికల్ అనేది వాళ్ళ స్వయం ప్రతిపత్తి. ఆ రాష్ట్రంలో జన్మాత ఎవరైతే కాశ్మీర్లో పుట్టి పెరిగారో వాళ్ళకు సంబంధించినటువంటి హిందూ కాదు, ముస్లిం కాదు, లేదా కుల మతాలు ఏమీ లేవు అక్కడ ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంశమే ఆర్టికల్ 370. దాన్ని రద్దు చేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ వెళ్ళి అక్కడ ఆస్తులు కొనేటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు మీ ఇంటి పక్కన కానీ నా ఇంటి పక్కన కానీ 2 సెంట్ల భూమి మాకు కలిసి వచ్చే భూమి కొనాలి అని చెప్పేసి అనుకుంటే ఎవరన్నా అమ్మదలుచుకున్నా కొనే పరిస్థితిలో ఇవాళ జనం లేరు. అది వాస్తవం ఇది. మరి అలాంటిది ఎక్కడో కాశ్మీర్లో వెళ్ళి భూములు కొనుక్కునేటువంటి పరిస్థితి భారతీయులకు ఎందుకు ఉండిద్ది? ఎలా ఉండిద్ది? వాళ్ళకి అవసరం ఏముంది? ఈ ఆర్టికల్ 370 అనేది కూడా కేవలం కార్పొరేట్ సంస్థలకు ఉపయోగకరం కోసం చేసినటువంటి రద్దే కానీ దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు కానివ్వండి, లేదా ముస్లిం సోదరులకు కానివ్వండి, ఇతర మతాల సోదరులకు కానివ్వండి కలిగే ప్రయోజనము లేదు, నష్టము లేదు. మరి ఇలాంటి అంశాలని తీసుకొని వచ్చి 9.5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అనేది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇవాళ రామ మందిర నిర్మాణం మా కాలంలో జరిగిందని చెప్పేసి ప్రచారాస్త్రంగా తీసుకొని వస్తూ ఉన్నారు. మీ కాలంలో కాదు, అది కోర్టు ఇచ్చిన తీర్పు, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కాదు, అది కోర్టు ఇచ్చిన తీర్పు. కాబట్టి ఆ కోర్టు ఇచ్చిన తీర్పు మీద మీరు నిర్మించారు, అంతేగాని మీరు సాధించినటువంటి విజయం కాదు అది. మరి ఇటువంటి ఏవైతే వివాదాస్పద అంశాలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టకుండా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అమ్ముల బదులు నుండి మనకు ఉన్నటువంటి అస్త్రాలు అని చెప్పేసి తీసి మళ్ళీ రేపు రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్, అదేవిధంగానేమో వక్ఫ్ యాక్ట్ సవరణ చట్టాన్ని రద్దు చేయడం లాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్తూ ఉంది. మరి వీటన్నిటికి కూడా దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ వైపుకి ఈ దేశ మైనార్టీలు, ముఖ్యంగా ఈ రాష్ట్ర మైనార్టీలు ఒక చూపు చూస్తున్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా లేని సమయంలో మీరు ఏం చేయాలి అనేది కూడా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలన్నీ కూడా ఒక ఆలోచన చేసి ఎన్నికల నాటికి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉందండి. 2024కి బలోపేతం కాకపోవచ్చు, 2029కైనా బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారు. ఒకవేళ అయ్యే అవకాశం ఉంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? రానున్న 2024 ఎన్నికల్లో మరి 28 పార్టీలతో దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి, ఆ కూటమి అధికారంలోకి వచ్చి 2024లో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందండి. దానికి ఎటువంటి ధోకా లేదు, దాంట్లో ఇంకో ఆలోచన అనేది లేదు. 2024లో కేంద్రంలో అధికారంలోకి రావాలా, వాళ్ళు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కల్పించాలా, వాళ్ళు ఈ మళ్ళీ 29 ఎన్నికల వరకు ఆ ప్రత్యేక హోదా నుండి పొందేటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలిగినప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆటోమేటిక్గా బలోపేతం అయింది. అప్పుడు నాయకత్వమో లేకపోతే నాయకత్వ లోపమో కాదు, ఆ యొక్క అంశం ప్రభావితం చేసిద్ది. అదేవిధంగా ఏదైతే ఈ వివాదాస్పద అంశాలు ఉన్నాయో ఆ వివాదాస్పద అంశాలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాలు పక్కన పెట్టేసి కేవలం దేశాభివృద్ధి మీద ఈ ఇండియా కూటమి దృష్టి పెట్టి ఈ దేశాభివృద్ధికి పాల్పడితే మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇండియా కూటమికి మరో అవకాశం దొరికిద్దండి. ఇది ఏదైతే ఏపీలోకి మరలా అడుగు పెట్టేందుకు, ఉనికి చాటుకునేందుకు, బలపడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్కు సంబంధించి ఏదైతే ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి డిబేట్. ప్రస్తుతం ఈ డిబేట్కి సంబంధించి కలీం గారి యొక్క అభిప్రాయానికి సంబంధించి చూస్తే దేశ రాజకీయాలతో ఏదైతే బీజేపీ తీసుకుంటున్నటువంటి ఎన్డీఏ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కాంగ్రెస్ ఏపీలో బలపడుతుందా లేదా అనేటటువంటి కొన్ని అంశాలు కూడా ప్రభావితం చేయబడతాయి, ముడిపడి ఉందనేటటువంటి పరిస్థితి కూడా చెప్తున్నటువంటిది. కేంద్రం తీసుకునేటటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలకు సంబంధించి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ను ఆదరించే పరిస్థితి రావాలంటే డెఫినెట్గా 29 ఎన్నికలు కావచ్చు, అలాగే 24 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంకి ఏదైతే చెక్ పెట్టి మరలా ఇండియా గ్రూప్ అధికారంలోకి రాగలిగితే కనుక వచ్చిన పెదప ఒక 5 సంవత్సరాల పాటు తాము చేయాలనుకున్నటువంటి ఏదైతే ప్రజలకు కొంత గుర్తింపు ఉండేటటువంటి అంశాలలో ఏదైతే కొన్ని మార్పులు తీసుకొని వచ్చి అభివృద్ధి సంక్షేమాలను అందించి ఏపీకి కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని కావచ్చు, ఈ డిమాండ్స్ పరిష్కరిస్తే కనుక డెఫినెట్గా మరలా రాబోయేటటువంటి ఎన్నికలు 2029కి బలంగా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి అభిప్రాయం. ఇది ఈరోజు డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.